హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ హ్యారియర్. ఒకసారి వెహికల్ వాకర్. ఈ టాటా హ్యారియర్ మొత్తం మీకు 25 వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మేజర్గా మీకు స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, ఫియర్లెస్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి వేరియంట్కి మీకు మళ్ళీ అగైన్ సబ్ వేరియంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ హ్యారియర్ ఫియర్లెస్ ప్లస్ డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. అండ్ దీంట్లో మొత్తం మీకు 7 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కలర్స్ అంటే చూద్దాం ఒకసారి. ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లాక్, యాష్ గ్రే, గ్రీన్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి వెహికల్ డైమెన్షన్ చూద్దాం. వెహికల్ లెంత్ వచ్చేసి 4605 mm, విడ్త్ వచ్చేసి 1922 mm, హైట్ వచ్చేసి 1718 mm, వీల్ బేస్ వచ్చేసి 2741 mm ఉంటుంది. ఫ్రంట్ నుంచి వెహికల్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది మీకు. అండ్ పైన వచ్చేసి మీకు డిఆర్ఎల్స్ వచ్చేసి కనెక్టింగ్ డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గ్రిల్ వచ్చేసి ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి బ్లాక్ ఎలిమెంట్స్తో చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది, పియానో బ్లాక్ ఫినిషింగ్తో. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా ఒకటి ప్లేస్ చేశారు. టప్పైన టాటా లోగో నోటీస్ చేయొచ్చు. కింద వచ్చేసి 2 పార్కింగ్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లెఫ్ట్లో ఒకటి అండ్ రైట్లో ఒకటి నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ రేడియేటర్ గ్రిల్ కూడా మీకు పైన సేమ్ ఎలిమెంట్స్తోనే పైన లాగానే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద స్కిల్ పెట్టి నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టర్న్ ఇండికేటర్ దీంట్లో నోటీస్ చేయొచ్చు. అండ్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ కార్నరింగ్ ఫంక్షన్తో. అండ్ ఒకసారి ఇప్పుడు టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ వచ్చేసి మీకు 245/55 R19 ఇంచ్ అలైవెల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఆల్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు ఇండిపెండెంట్ లోయర్ విష్బోన్ మెక్ఫార్సన్ స్టట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ని యూజ్ చేశారు. అండ్ పైన వీల్ వచ్చేసి నోటీస్ చేసి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యారియర్ బ్యాడ్జింగ్ నోటీస్ చేసి ఇక్కడ. ఈ వెహికల్ డార్క్ ఎడిషన్ కాబట్టి ఇక్కడ డార్క్ అనే బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ పైన వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. కింద వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్ హ్యాండిల్ బాడీ కలర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి రిక్వెస్టింగ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాడ్జింగ్, టాటా బ్యాడ్జింగ్ 25 ఇయర్స్లో 50 lakhs కార్స్ సేల్ చేసినట్టుగా బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ సీ పిల్లర్ దగ్గర మీకు గ్లాసీ ఫినిషింగ్తో చూడడానికి చాలా అట్రాక్ట్గా ఉంది. అండ్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్. ఇది డీజిల్ ట్యాంక్. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి మీకు సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బ్లేడ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు దీనికి. ఒకసారి రేర్ ప్రొఫైల్ చూద్దాం. రేర్ ప్రొఫైల్లో మీకు వచ్చేసి కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. అండ్ దాని కింద టాటా లోగో. అండ్ టాటా లోగో కింద మీకు 360 డిగ్రీ కెమెరా ఒకటి ప్లేస్ చేశారు. కింద హ్యారియర్ బ్యాడ్జింగ్. లోయర్ బంపర్లో రేర్ పార్కింగ్ సెన్సార్ని నోటీస్ చేయొచ్చు. అండ్ దాని కింద గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్లో మీకు స్కిడ్ ప్లేట్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు రిఫ్లెక్టర్ అండ్ బ్రేక్ లైట్ నోటీస్ చేయొచ్చు. అండ్ పైన వచ్చేసి వైపర్ అండ్ డిఫాగర్ అండ్ పైన హై మౌంట్ స్టాప్ లైన్. స్పాయిలర్ కూడా మీకు చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ షార్ప్ పిన్ యాంటీనా. పైన వచ్చేసి మీకు పానోరమిక్ సన్ రూఫ్. ఒకసారి బూట్ యాక్సెస్ చేసి చూద్దాం. ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది క్లిక్ చేస్తే మీకు బూట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 445 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ స్పీకర్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు ట్రంక్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్టోరేజ్ స్పేస్ మీకు సరిపోయినట్టయితే సీట్స్ని 60/40 రేంజ్లో స్ప్లిట్ చేసి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ స్పేర్ వీల్ వచ్చేసి మీకు కింద ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు యాడ్ బ్లూ
ఇక్కడ మీకు స్పానర్స్ అవి కావాలనుకుంటే ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు. బూట్కి ఇక్కడ హైడ్రాలిక్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ పైన వచ్చేసి మీకు ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. ఇది క్లిక్ చేస్తే మీకు బూట్ క్లోజ్ అయిపోతుంది. అండ్ బూట్ డోర్ హ్యాండిల్ అండ్ ఇది క్లిక్ చేస్తే చాలు మీకు క్లోజ్ అయిపోతుంది, మనం ఏం ప్రెస్ చేయకుండానే. మీకు స్పేర్ వీల్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు 18 ఇంచ్ స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తారు దీనికి. కో ప్యాసింజర్ సైడ్ కూడా మీకు రిక్వెస్టింగ్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి రేర్ సీట్స్ చూద్దాం. డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సన్ బ్లైండ్ కర్టన్స్ చూడొచ్చు. ఇది మీకు ఇక్కడ హుక్ చేయొచ్చు, వద్దనుకుంటే దీన్ని అన్హుక్ చేయొచ్చు. అండ్ మీకు ఇంటీరియర్ కలర్ వచ్చేసి డ్యూయల్ టోన్ వాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ చేసుకోవచ్చు. అండ్ JBL స్పీకర్ అండ్ డోర్ హ్యాండిల్, విండో స్విచ్. అండ్ కింద వచ్చేసి మీకు చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ బాటిల్ హోల్డర్. అండ్ అగైన్ మీకు కింద స్పీకర్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఒకసారి రేర్ సీట్లో కూర్చొని కంఫర్ట్ కన్వీనియన్స్ చూద్దాం ఒకసారి. మీకు కూర్చున్న తర్వాత మీకు లెగ్ రూమ్ చాలా బాగుంటుంది. అండ్ న్యూ రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ 6 feet పర్సన్స్ కూర్చున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చేసి మీకు గ్రాబ్ హ్యాండిల్ అండ్ క్యాబిన్ లైట్ ఒకటి నోటీస్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మీకు AC వెంట్స్ అండ్ రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు ఆర్మ్రెస్ట్ కింద చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ కింద వచ్చేసి మీకు 5 volts 2.4A 3 volt 3A పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో మీకు హంప్ నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్కి సెంటర్లో మీకు ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders ప్రొవైడ్ చేశారు. అండ్ 2 passengers అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు. పార్సిల్ ట్రే దగ్గర కొంచెం స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. చిన్న చిన్న బ్యాగ్స్ ఏమంటే పెట్టుకోవచ్చు. రేర్ సీట్స్ వచ్చేసి మీకు లెదర్ ట్రీ సీట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ 2 seats మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఎలా ఉంటాయో అలా ప్రొవైడ్ చేశారు. బట్ ఇవి వెంటిలేటెడ్ సీట్స్ కాదు. బ్యాక్ నుంచి ఫ్రంట్ లేఅవుట్ చూడడానికి మీకు స్టైలిష్గా ఇలా ఉంటుంది. ఒకసారి డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం. డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ ఓపెనర్ అండ్ డోర్ హ్యాండిల్. ఇక్కడ మీకు సాఫ్ట్ ఫినిషింగ్ ఒకటి చూడొచ్చు. 4 doors పవర్ విండో స్విచెస్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి చైల్డ్ లాక్. డోర్ హ్యాండిల్కి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు ఇక్కడ. అండ్ కింద వచ్చేసి మీకు బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ స్పీకర్. అండ్ ఈ సీట్ వచ్చేసి మీకు రిక్లైనబుల్ సీట్ ఇది. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన ఫ్యాన్ స్విచ్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ M123 బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీరు 1 click చేస్తే కొంచెం మూవ్ అవ్వడం నోటీస్ చేయొచ్చు. అండ్ 2 click చేస్తే మీకు సీట్ హైట్ అడ్జస్ట్ అయ్యి కొంచెం బ్యాక్ వెళ్ళని చూడొచ్చు. అండ్ 3 click చేస్తే మీకు సీట్ మొత్తం ఫ్రంట్కి వస్తుంది అప్ అయి. బ్యాక్ సపోర్ట్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ అగైన్ క్లిక్ చేస్తే మీకు ఫ్రంట్కి మూవ్ అవుతుంది సీట్. బ్యాక్ సపోర్ట్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా సీట్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. మీకు కావాల్సిన ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ 1 2 3 బటన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసైనా మీరు సీట్ని మూవ్ చేసుకోవచ్చు. ఓఆర్ఎంని లెఫ్ట్ అండ్ రైట్కి మీకు కావాల్సినట్టుగా మిర్రర్ అడ్జస్ట్మెంట్కి ఇక్కడ ఒక నాబ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి AC వెంట్స్. స్టీరింగ్ వీల్ పైన మీకు సెంటర్లో టాటా లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కాల్ ఆప్షన్. అండ్ కింద వచ్చేసి మీకు రైట్ సైడ్లో మీకు బ్లూటూత్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్.
అండ్ ఇక్కడ వచ్చేసి ట్యూన్ చేసుకోవడానికి ఎఫ్ఎంని, అండ్ కింద వచ్చేసి కాల్ కట్ చేసుకోవడానికి బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ సెట్ చేసుకోవడానికి బటన్స్ ప్రొవైడ్ చేశాడు. అండ్ కీప్ లేన్ అసిస్ట్ కూడా ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు ఫుల్లీ డిజిటల్ ప్రొవైడ్ చేశారు. దీనిలో 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అండ్ యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, అండ్ డిజిటల్ క్లాక్, లో ఫ్యూల్ వార్నింగ్, డోర్ హజర్ వార్నింగ్, అడ్జస్టబుల్ క్లస్టర్ బ్రైట్నెస్, అండ్ గేర్ ఇండికేటర్ ఇవన్నీ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. క్లస్టర్లో మీకు ఆప్షన్స్ వచ్చేసి సెట్టింగ్స్లో డైల్ వ్యూ ఉంటుంది, ఫేవరెట్ పేరు ఉంటుంది, ఇల్యూమినేషన్, అబౌట్ అండ్ బ్యాక్ ఆప్షన్స్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మళ్ళీ అగైన్ మీకు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డైల్ వ్యూ, వన్ డైల్ వ్యూ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మీకు 12 ఇంచ్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి మీకు జనరిక్ కమాండ్స్ ఉంటాయి, ఆడియో కమాండ్స్, ఫోన్ కమాండ్స్, మీడియా కమాండ్స్, అండ్ రేడియో కమాండ్స్, క్లైమేట్ కమాండ్స్, అండ్ వెహికల్ కమాండ్స్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్గానే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా స్టైలిష్గా ఉంది. అండ్ పైన వచ్చేసి క్రోమ్ ఎలిమెంట్స్, మధ్యలో మీకు బ్లాక్ ఫినిషింగ్తో, బ్లాక్ థీమ్తో చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ వెంట్స్, అండ్ ఇక్కడ సెంటర్లో 2 ఏసీ వెంట్స్, అండ్ ఇక్కడ వచ్చేసి గ్లో బాక్స్. కింద వచ్చేసి మీకు ఇక్కడ ఒక యూఎస్బి పోర్ట్ అండ్ 48 వాట్స్ పవర్ అవుట్లెట్ ఒకటి నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మీకు wet mode is activated. Rough road mode is activated. City drive mode activated. Wet mode is activated. Sport drive mode activated. City drive mode activated. Economy drive mode activated. City drive mode activated. ఇక్కడ వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హీల్ హోల్డ్, అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్, అండ్ ఆర్మ్రెస్ట్ కింద చిన్న స్టోరేజ్. అండ్ దీంట్లో మీకు 12 వోల్ట్స్ పవర్ ఛార్జింగ్ అవుట్లెట్ ఇచ్చారు. డ్రైవర్ సైడ్ సన్ వైజర్, అండ్ కో ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, అండ్ IRVM, అండ్ సెంటర్లో క్యాబిన్ ల్యాంప్, అండ్ పారామిక్ సన్ రూఫ్కి సంబంధించిన బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సింగిల్ టైం మీరు ప్రెస్ చేసి చాలు ఓపెన్ అయిపోతుంది. అండ్ అగైన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఈజీగా 2 పీపుల్ యాక్సెస్ చేసుకోవచ్చు నిల్చొని. అండ్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎస్పేస్ బటన్ ప్రొవైడ్ చేశారు. కీ మీకు సింపుల్గా ఇలా ఉంటుంది. అండ్ దీని మీద ఆప్షన్స్ వచ్చేసి మీకు లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఉంటాయి. అండ్ బోట్ని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తే మీకు బోట్ ఓపెన్ అయిపోతుంది. ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్ చూద్దాం. దీని ఇంజిన్ వచ్చేసి 1956 cc వస్తుంది. 4 సిలిండర్ ఇన్లైన్ 4 వాల్వ్స్తో వస్తుంది. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 168 bhp ఎట్ ద రేట్ 3750 RPM ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 350 Nm ఎట్ ద రేట్ 2500 RPM ఉంటుంది. అండ్ ఇది మైలేజ్ వచ్చేసి మీకు 14.6 kmpl వస్తుంది పర్ లీటర్. అండ్ దీని డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 730 km ఉంటుంది. ఒకసారి మీరు ట్యాంక్ ఫుల్ చేస్తే 730 km వరకు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజిన్. ఈ వెహికల్ సేఫ్టీ విషయానికి వస్తే లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది, అండ్ ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ ఫ్లాషింగ్ ఉంటుంది, అండ్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంటుంది. ఇది హై బీమ్ అసిస్ట్ వస్తుంది. ఎన్క్యాప్ రేటింగ్లో 5 స్టార్ సాధించిన వెహికల్ ఇది. అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంటుంది, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది, అండ్ రేర్ క్రాస్ ట్రాఫిక్ అసిస్ట్ ఉంటుంది. ఇది 7 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది వెహికల్ మీకు. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ ఉంటాయి, సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంటుంది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే మీకు ABS ఉంటుంది, EBD, BA,
ఈఎస్పి అండ్ హిల్ హోల్ కంట్రోల్ అండ్ టీసీఎస్ అండ్ హిల్ డీసెట్ కంట్రోల్ ఉంటుంది. ఈ వెహికల్ మీకు ఫుల్లీ లోడెడ్ ఫ్యూచర్స్తో వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.